अखिलभुवनदीपं भक्तचित्ताव्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితులైన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క నారద భక్తి సూత్రాలని గురించి మనం అధ్యయనం చేస్తున్నాము. ఈ అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తూ వీటి గురించినటువంటి తత్వ విచారణగా వీటిలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకోవటం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అని చెప్పేసి స్వర్గాన్ని కోరుకుంది అని చెప్పేటువంటి మనకి ఒక సామెత మన ఆర్యులు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ రూల్స్ అయినటువంటి నారద భక్తి సూత్రాలు కానీ, ఒక ఫండమెంటల్ ఆఫ్ అన్నట్టుగాను ఈ యొక్క సనాతన ధర్మ వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది ఈ యొక్క లోకంలో ఎవరికీ కూడా అవసరం లేదు. ఒకేసారి మాకు జాక్పాట్ లాగా ముక్తి వచ్చేసేయాలి అని చెప్పేసి వీటి గురించి వీళ్ళు ప్రారంభిస్తారు. అట్లాగే ఈ యొక్క వేదాంత చర్చ జరిగేటప్పుడు అర్థం కాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము అనేటువంటి దాన్ని కూడా ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచించకపోవటం మూలంగా దీని పరిస్థితి, ఈ వేదాంతం తాలూకు పరిస్థితి ఎలా తయారైందంటే, చెప్పేవాడికి తెలీదు, వినేవాడికి తెలీదు, ఇద్దరికీ ఆ ఒక సబ్జెక్టుని గురించినటువంటి విషయ పరిజ్ఞానమే లేదు. కానీ చెప్పేవాడు ఒక బల్ల ఎక్కి, దాన్ని స్టేజ్ అని అంటారు, ఆ స్టేజ్ మీద కూర్చొని చెప్తూ ఉంటాడు, వాడికి తెలియదు. ఈ వినేవాడు కింద కూర్చుని వింటూ ఉంటాడు, వీడికి తెలియదు. కానీ అజ్ఞానం ఏంటంటే, ఈ వినేవాడు వాడికి ఏదో తెలుసు, వాడు చెప్తున్నాడు అని చెప్పేసి వాడికి మెళ్ళో ఒక గులాబీ పూల దండో, ఓ చామంతి పూల దండో, వీడి చేతికి ఏ ఒక్క పూలు దొరికి ఆ పూలతో మాల కట్టగలడో కట్టి, ఆ మాల అనేటువంటి దాన్ని దండం తీసుకొచ్చి గజమాలో మహామాలో ఏదో ఒక మాల వాడి మనలో వేసి ఆ అజ్ఞానికి, మహా పెద్ద అజ్ఞానివిరా బాబు నువ్వు చెప్పేటువంటి విషయం మేము వెనక తప్పట్లేదు అనేటువంటి విషయంలాగా ఆ ఒక్క ఎవరైతే స్టేజ్ మీద కూర్చొని చెప్తున్నారో ఆయన మెడలో ఈ ఒక్క పెద్ద మాల వేయటం జరుగుతుంది. ఇక ఆ మహానుభావుడి గురించి మాట్లాడటానికి ఇంతలో ఇంకొక మైకాసురుడు అనేటువంటి ఇంకో రాక్షసుడు వస్తాడు మధ్యలో. వారు చాలా మహానుభావులు, వాళ్ళకి పద్మశ్రీలు, ఉదయశ్రీలు, కరుణశ్రీలు అన్నీ స్త్రీలేను అని చెప్పేసి ఒక అరగంట సేపు ఆయన మీద ఒక ఉపన్యాసాన్ని ఈ కింద కూర్చున్నటువంటి ఈ మహాజ్ఞానుల అనుకున్న ఈ అజ్ఞానులను ఉద్దేశించి ఆ మైకాసురుడు అనేటువంటి రాక్షసుడు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ దండలు మెళ్ళలో వేసుకుని కూర్చుని దండిగా అన్నట్టుగాను, దండిగా కిత్తు దవడహారతి అని ఆ వినాయకుడిని ధ్యానం చేసినట్టుగా ఇక్కడేంటంటే ఈయన ఈ దండల వైభవాన్ని చూసుకుంటూ కూర్చుంటారన్నమాట. ఇక ప్రారంభించడానికి వచ్చేటప్పటికి కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువులు అని చెప్పినట్టుగా ఎక్కడా వేదంలో చెప్పబడినటువంటిది
అది యోగ శాస్త్రంలో పతంజలి మాత్రమే చెప్పినటువంటి దాంట్లోవి. ఆయన ఏ ఉద్దేశంతో పతంజలి గారు వాటిని చెప్పారు, అది ఒక సిద్ధాంతపరమైనటువంటివి అనేటువంటివి కొంతకాలం మన అజ్ఞానంలో కనుమరుగైపోయినాయి. ఈ విషయాన్ని అనుకోకుండా పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారు ఈ విషయాలను కొన్నింటిని పైకి తీయటం జరిగింది ఆయన కాలంలో. ఈ షట్చక్రాలని, మూలాధార చక్రం అని, ఆజ్ఞాచక్రం అని, ఇలాగ ఈ షట్చక్రాలని ఆయన తీసి చెప్పేటప్పటికీ ఆయన కాలంలోనే ఏమైందంటే, కక్కయ్యో ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ అతను వాళ్ళ భార్యని నరికేసి ఎక్కడున్నా ఈ చక్రాలు అని చెప్పేటువంటిది వెతకటం ప్రారంభిస్తాడు. అంటే ఆ ఇమేజ్, అంటే కనిపించని వస్తువు గురించి పతంజలి గారు ఎలా చెప్పాలో ఆయన యొక్క స్టాండర్డ్లో అని చెప్పారు. కానీ పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారు అది ఏ స్టాండర్డ్లో చెప్పాలి అనేటువంటిది ఆయన గుర్తించకుండా చెప్పటం మూలంగా జరిగినటువంటిది ఏంటంటే, ఆ కక్కయ్య అనేటువంటి వాడు తాగేసి వాళ్ళ తాలూకు భార్య తాలూకు దేహంలో ఆ షట్చక్రాలు ఎక్కడున్నాయి, ఆ ఉంటే ఒక చక్రాన్ని తీసేసుకుని బండి చక్రంలా తిప్పుకుందామని చెప్పేసి ఆవిడని చంపేసి మొత్తం ఆవిడ దేహం అంతా కూడా ఆ చక్రాల గురించి వెతుకుతాడు. ఒక అజ్ఞానికి ఇలాంటి విషయం చెప్పటం ఎంత భయంకరము, ఎంత ప్రమాదకరమైనటువంటి విషయము అనేటువంటిది గుర్తెరింగకుండా జరిగినటువంటి పొరపాటు. ఇది గ్రహించినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారు మళ్ళీ ఆవిడ్ని బ్రతికించి, షట్చక్రాలు అనేటువంటివి ఇలా ఉంటాయనాయన, అవి నీకేదో కంటికి కనిపించేటట్టుగా ఉండదు అని చెప్పేసని ఆయన చెప్పటం జరుగుతుంది. ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆఖరికి దీని పరిస్థితి ఎలాగొచ్చేసిందంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఆయన ఈ యొక్క ధనం వైపు, ఈ యొక్క ఆకర్షణ కలిగినటువంటి స్త్రీ వైపు కూడా నీవు ఏనాడైతే ఆకర్షించబడవో, ఆ కాంచనాలను ఏనాడైతే నువ్వు కోరుకోకుండా ఉండగలుగుతావో ఆ రోజు నాడు ఈ భక్తి అనేటువంటి దాంట్లో ఓనమాలు దిద్దటానికి పనిచేస్తావు అని చెప్పేసని రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఫండమెంటల్ ఆఫ్ మొట్టమొదటి సూత్రం అన్నమాట. ఈ కాంతిని వదలలేడు, కాంచనాన్ని వదలలేడు. ఇటు భార్యా పిల్లల్ని వదిలిపోని ఏమైనా భక్తి తత్పరతతో ఉండగలడా అంటే అది చేత కాదు. పోనీ ధనాన్ని వదిలేసి పోనీ భార్యా పిల్లల్నే పట్టుకుని ఏడుస్తాడు అని అంటే, సుమతి శతకంలో సుమతి పద్యాలు రాసినటువంటి సుమతి శతకకర్త ఒక మాట చెప్పటం జరిగింది. తలమాసిన ఉరుమాసిన ప్రాణనాథునైన వల్లమానదు అని చెప్పేసని సుమతి శతకకర్త చెప్పుకురావటం జరిగింది. ధనం లేనటువంటి భర్తని చూస్తే, ఒకవేళ తల మాసిపోయి, అంటే తల జుట్టంతా పెరిగిపోయి బట్టలు మాసిపోయి వాడు ఉంటే, అటువంటి ప్రాణనాథుడైనప్పటికీ కూడా వాడిని వల్లదా భార్య ఒక తన్ను తంతుంది, పోరా బయటికి పో అని చెప్పేసి అని తంతుంది. ఆ డబ్బు లేని వెధవ ఎందుకు పనికి మేళ వెధవ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఒక తన్ను తంతుంది అని చెప్పేసి అన్నాడు. ప్రాణనాథుడైనా కూడా అది వీడు ప్రాణనాథుడు అనేటువంటి దాన్ని అంగీకరించలేదు అని చెప్పేటువంటి, ధనమూలం ఇదం జగత్ అని చెప్పేసి అని చెప్పటం మూలంగా ఇదే విషయాన్ని విదేశీయుడనంటే కార్ల్ మార్క్స్ కూడా చెప్పుకొచ్చాడు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అనేటువంటి విషయాన్ని కార్ల్ మార్క్స్ అనేటువంటి ఆయన అలా చెప్పాడు. మన ఋషులేమో ఇలా చెప్పారు, జగమూలం ఇదం జగత్తు అని చెప్పేస్తారు. ధనం అనేటువంటిదే జగత్ అంతటికి కారణము అని. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళెవరూ కూడా ధనము అనేటువంటి దానికి ఆశపడి ఆ ధనం గురించి
ఎవడి కాళ్ళైనా పట్టుకుని మేము ముష్టిలాగా తీసుకుంటాము అనేటువంటి తరహాలో ఏ ఒక్క మహాత్ముడు ఉన్నాడు. ఈ సన్నాసులు లాంటి వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ గతి గడవక ఈ సన్నాసులు తీసుకుంటే అది చెప్పలేం. కానీ మహాత్ములైన వాళ్ళు ఎవరు కూడా ధనానికి ప్రలోభపడి ఆ ధనాన్ని ఆశించి ఏ ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఎందుకంటే ఎంతమంది అఘోరులు, ఎంతమంది ఘోరకులు ఆ హిమాలయ పర్వతాల్లో కూర్చుని వాళ్ళు, ఎంతమంది యోగులు, ఋషులు ఎంతమంది తపస్సు చేస్తున్నారు. దేన్ని కాంక్షించి తపస్సు చేస్తున్నారు? ఈ ధనాన్ని, కాంచనని, ఒక కాంతని పట్టుకుని ఆడవట్లేదు వాళ్ళు. అక్కడ వాళ్ళు ముక్తి అనేటువంటి దాని గురించి వాళ్ళు ప్రారంభించి మొత్తం ప్రాపంచిక చింతనలన్నింటినీ కూడా బయటపడేసి ఈ ప్రపంచంతో వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఆ ఒక్క చల్లనైనటువంటి ఆ ప్రదేశంలో, ఆ హిమాలయాస్లో కూర్చొని మానసికంగా, శారీరకంగా కూడా ఆ ఒక్క చల్లదనాన్ని, మనసుని ఉద్రేకపరచకుండా చల్లగా కూర్చుని అక్కడ వాళ్ళు ఆ ఒక్క ధ్యానాన్ని చేస్తున్నారు. ఈ సన్యాసులు నగరాలలో వీళ్ళు ఆశ్రమాలు నిర్మించుకుని బోడిముండల్ని మొగుడు వదిలేసిన వాళ్ళని అన్నట్టుగా పట్టుకుని వేలాడుతూ వీళ్ళు వేదాంగాలు చెప్తాము, లేకపోతే వీళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తాము అని ఏసీ రూములు పెట్టుకుని కూర్చునేటువంటి వీళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంది అనేటువంటి విషయాన్ని ఏ ఒక్కళ్ళు కూడా ఆలోచించగలిగేటువంటి స్థితిలో లేరు. చప్పట్లకు ఈ మూర్ఖులు తెలిసి తెలియకుండా అనేదో చెప్పగానే చప్పట్లు కొట్టగానే ఆ చప్పట్లు విని ఆ స్టేజ్ మీద కూర్చున్న మూర్ఖుడో, ఈ సన్నాసో, ఓహో నేను చెప్పిన ఈ మాట చాలా గొప్పగా మహత్తరంగా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి దృక్పథంతో ఇంకా రెచ్చిపోయి ఆయన నోటికొచ్చినటువంటి మాటలన్నీ చెప్పటం జరుగుతుంది తప్పితే అసలు అతను ఎంతవరకు ప్రాక్టికల్గా దాన్ని అభ్యసించినటువంటి విషయాన్ని ఎంత తను అనుభవించిన తర్వాత దాన్ని మళ్ళీ పక్క వాళ్ళకి చెప్పగలుగుతున్నాడు అనేటువంటిది ఈ కింద కూర్చున్న ఈ గొర్రెలు అనేటువంటివి ఒక్కసారి ఆలోచిస్తే ఈ గొర్రెలకి అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఆ ఒక స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాడు ఎంత పెద్ద గొర్రె, మనం ఎలాంటి వాళ్ళము అని చెప్పేసరి. అందుకే అన్యమతంలో చాలా చక్కగా చెప్తాడు ఆ మతస్థుడైనటువంటి ఆ మతాన్ని స్థాపించిన ఆయన. ఇదంతా గొర్రెల సామ్రాజ్యము అని చెప్పేసేటువంటి దీంట్లో ఆయన మాట్లాడింది. ఎందుకంటే ఇది కృతయుగము, త్రేతాయుగం వరకు మాత్రము మహాజ్ఞానులతో నిండి ఉంది. ఆ ఒక్క మహాజ్ఞానులందరూ కూడా ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయంలో, జ్ఞానంలో తర్కము అనేటువంటి విషయాన్ని, దాని గురించి విచారణ చేయటానికి వాళ్ళ జీవిత కాలాలన్నీ కూడా వెచ్చించటం జరిగింది. అలా వెచ్చించి వాళ్ళు రాసినటువంటివే ఉపనిషత్తులు అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా గ్రహించవలసినటువంటి విషయము. వాళ్ళు ఒక విషయాన్ని తీసుకుని ఆ విషయం మీద పరిశోధన చేసి ఆ విషయాన్ని వాళ్ళు అనుభవించి వారిలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మనకి వాళ్ళు ఇచ్చినటువంటి థీసిస్ అనేటువంటి దాన్నే ఉపనిషత్తు అని చెప్పేసరి చెప్పటం జరుగుతోంది. వేదమానికి ఒక పుస్తకం అంటూ లేదు. వేదం ఏ భాషలో వచ్చింది అని చెప్పటానికి కూడా అన్యమతస్థులు చెప్పినట్టుగా హెబ్రీ భాషలో వచ్చింది, లేకపోతే ఇంకో భాషలో వచ్చింది అని చెప్పటానికి మనకి ఏ విధమైనటువంటి భాషలు ఆ రోజునాడు లేవు. ఒక శబ్దము మాత్రము, ఒక శబ్దము స్థిరమైన ఆకాశంలో నుంచి మాత్రమే మనకి వచ్చింది. ఆకాశము శూన్యం కాదు, గగనం మాత్రమే శూన్యం. గగనం శూన్యం అని చెప్పేసి అంటారు. ఆకాశం ఎప్పుడూ కూడా తత్వంగా ఉంటుంది. దానికి అందుకే ఏం చెప్తారంటే మంత్రపుష్పంలో
అంతర్బహిస్సర్వం వ్యాప్తన్నారాయణ స్థిత అని చెప్పుకొస్తారు. ఎక్కడ చూసినా కూడా ఆకాశతత్వం ఎప్పుడూ కూడా ఉంటుంది. జలార్ణయం అయిపోయినాం కానీ ఇంకోటి కానీ ఏమి జరిగినప్పటికీ కూడా ఆకాశతత్వము అనేటువంటిది ఆకాశము మారదు, ఆకాశతత్వము మారదు. ఈ ఆకాశము స్థిరముగా ఉండినప్పుడు మాత్రమే ఈ ఆకాశంలో నుంచి వాయువు అనేటువంటిది ఉద్భవించింది అనేటువంటిది ఆ ఋషులు చెప్పినటువంటి విషయం. ఈ ఆకాశము వాయువు ఎప్పుడైతే ఒకదాన్ని ఒకటి ఒరిపిడి చేసుకుంటూ అంటే ఒత్తిడి చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాయో, ఆ వెళ్ళినప్పుడు ఒక శబ్దము ఉత్పన్నమైంది. ఆ శబ్దము ఏమిటి అనేటువంటి దానికి నిర్వచించటానికి మనకు నిర్వచనాలు ఏమీ కూడా లేవు. ఆ ఒక శబ్దాన్నే మనం కానీ ఆ ఋషులు కానీ ఆ సత్పురుషులు కానీ దాన్ని వేదము వేదము అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఈ ద్వాపర యుగానికి వచ్చిన తర్వాత వ్యాసో నారాయణ హరి అనేటువంటి ఒక బిరుదాన్ని తగిలించినటువంటి ఈ వ్యాస మహాముని ఆ ఒక్క వేదాన్ని తనకి తెలిసినటువంటి పరిజ్ఞానంలో తను దాన్ని 4 భాగాలుగా చేయటం జరిగింది. ఆ 4 భాగాలుగా చేసి ఆ జైమినికి ఒకటి ఇలాగ అందరికీ కూడా 4 భాగాల్ని ఆయన విడదీసి ఇవ్వటం జరిగింది. అప్పటి వరకు కూడా వేదం అనేటువంటిది ఒకటే ఒక విషయంగా ఉండేది. ఈ ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి వేదవ్యాసుల వారు అనేటువంటి ఆయన దీన్ని 4 భాగాలుగా చేసి నలుగురికి ఇచ్చి దీన్ని మీరు సాధన చెయ్యండి అని చెప్పేసరి, అంటే ఈ ఒక్క రాశిగా ఉంటే మీరు చెయ్యలేరు కనుక విడదీసి చెయ్యండి అని చెప్పేసని ఈ యొక్క ఋషి సాంప్రదాయం కలిగినటువంటి జయమణి లాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, వైద్యుడు ఇలాంటి వీళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఈయన ఆ వేదంతాలకు విషయాన్ని ఈయన ఒక కథాగమనంలో చెప్దాము. అంతకు పూర్వమే వాల్మీకి మహర్షి అనేటువంటి ఆయన ఈ వేదము ఒకటిగా ఉంటున్నప్పుడు దీనికి భాష్యాన్ని అనేటువంటి అంటే దీని అర్థాన్ని రాయటానికి పూనుకొని రామాయణము అనేటువంటి సద్గ్రంథాన్ని 7 కాండలుగా ఆయన రాయటం జరిగింది. కాబట్టి అది ఈయనకన్నా ముందర జరిగింది, త్రేతాయుగంలో జరిగింది. కనుక ద్వాపర యుగంలో నేను ఇంతకన్నా బాగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను అనుకుని చెప్పని ఈ వేదవ్యాస మహాముని ఏం చేశారయ్యా అంటే భారతము అనేటువంటి దాన్ని కథాగమనాన్ని తీసుకుని ఈ యొక్క వేదాన్ని భారతంలో మళ్ళీ అక్కడ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణాన్ని కూడా తీసుకొచ్చి భారతంలో చెప్పుకున్నారు. ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఈయన ఇందాక అంటే నిన్నటి దాకా నేను చెప్పినట్టుగా ఆయన దాస్యయోని యందు జన్మించటం మూలంగా నేను వేదాంగాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అని చెప్పేసరి నారద మహాముని ఆవిడ తల్లి ఆ ఋషులకి దాస్యం చేయటం మూలంగా దాసీపుత్రుడిగా పుట్టినటువంటి ఆయన ఈ విషయాల్ని మాట్లాడలేదు. వేదాల గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన చెప్పేటువంటిది ఏంటంటే ఒక నామస్మరణ గురించి మాత్రమే ఆయన చెప్తూ ఆయన జీవితకాలం అని కూడా ఆయన చిరంజీవి, ఆయన ఆ ఒక్క నారాయణ తాలూకు నామస్మరణనే చేసుకుంటూ ఆ ఒక కాలాన్ని ఇంకా గడుపుతూనే ఉన్నారు. మత్స్యగ్రంథి యోని యందు జన్మించినటువంటి వేదవ్యాసుల వారు ఈయనకి ఎంత పరిజ్ఞానం ఉందని చెప్పేసిన వేదాలను ఎత్తుకొని ఆ వేదానికి భాష్యం రాద్దామనుకుని చెప్పేసని అటు రామాయణాన్ని తీసుకొచ్చి భారతంలో చెప్పుకున్నారు.
పోనీ ఈ చెప్పటానికి పూర్తిగా ఈ వేదానికి సంబంధించినటువంటి ఈ శబ్దానికి సంబంధించినటువంటి నిర్వచనం ఏమైనా చెప్పగలిగారా అంటే 18 అక్షోణీలని సర్వనాశనంగా అన్నట్టుగా చంపి పారేసి ఆఖరికి ఆయన చెప్పవలసిన సబ్జెక్ట్ అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఏమీ చెప్పలేక భారతాన్ని మూసేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే అది 18 పర్వాలైంది. దిక్కు తోచట్లేదు. వేదానికి అసలు నేను ఏం చెప్పాను, ఏం జరుగుతోంది, ఇది ఏం కావాలి అనేటువంటి విషయం ఆయనకి పూర్తిగా అవగాహన కాలేదు. అంటే విషయ పరిజ్ఞానం లేకుండా విషయాన్ని ప్రారంభించుకున్నాడు వేదవ్యాస మహాముని అని ఉంటాయన. పోనీ ఈయనని భారతంలోనే ఈయన తాలూకు దీంట్లో తీసుకుందామా అని అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా కాంతా కాంచనాల మీద మోహం లేనటువంటి వాడు మాత్రమే ముక్తికి మోక్షానికి అర్హుడు అని చెప్పి చెప్దామయ్యా అని అనుకునేటట్టయితే, రామకృష్ణ పరమహంస గారి సిద్ధాంతాన్ని తీసుకుని మాట్లాడేటట్టయితే, ఈ వేదవ్యాస మహాముని ఈ చిత్ర విచిత్ర వీరులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ వేదవ్యాసుడి తాలూకు తల్లి ప్రార్థించి, నాయన వంశం నిర్వంశం అయిపోతుంది, ఈ విచిత్ర వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు చనిపోయారు, ఈ కురువంశమే పోతుంది అని చెప్పేసరి ఆ ఒక్క తల్లి చెప్పినప్పుడు ఈ వేదవ్యాసుడు అనేటువంటి మహామునో మహారుషో అనేటువంటి వాళ్ళు మళ్ళీ ఆ తమ్ముడి తాలూకు భార్యలే అందు ధృతరాష్ట్రుడిని, పాండురాజుని, విదురుణ్ణి కూడా కనటం జరిగింది. ఈయన చెప్పినటువంటి వేదం ఏమిటి, ఈయన చెప్తున్న భాష్యం ఏమిటి, ఇది పూర్తిగా అజ్ఞానులమైనటువంటి మనకి జ్ఞానం ప్రసాదించగలిగేటువంటి వాడు లేకపోవటం మూలంగా ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాడు దండలు మాత్రం వేసుకుని కూర్చుంటున్నాడు. వాడిని దండించేవాడు లేడు, దండలు మాత్రం వేసుకుంటున్నాడు. వాడు ఏదో ఒకటి అన్నట్టుగా మైక్ పట్టుకుని మాట్లాడేస్తున్నాడు అన్నట్టుగాను. పోనీ అక్కడతో ఆగిపోయాడా అని అనేటువంటిది కూడా లేకుండా ఆయన తాలూకు అజ్ఞానాన్ని మళ్ళీ ఇంకా ప్రదర్శించుకోవటానికి, అంటే చాలామంది ప్రవచకులు చెప్తూ ఉంటారన్నమాట. ఆ ఒక్క చెప్పేటప్పుడు ఈ 18 పురాణాలని రాశారు అని చెప్పేసని చెప్పటం జరిగింది. సబ్జెక్ట్ తెలియనటువంటి వాడు గాడిద గంపడు ఊక బొక్కింది అని చెప్పేసి ఒక సామెత మనకి పెద్దవాళ్ళు చెప్తారు. అట్లాంటిది ఈ వేదవ్యాస మహాముని అనేటువంటి ఈయన ద్వాపరయుగంలో సబ్జెక్టే పూర్తిగా అవగాహన లేని ఈయన 18 పురాణాలని రాయటం జరిగింది. ఏ పురాణంలో కూడా ఆయన ఏ విషయాన్ని కూడా పూర్తిగా విపులీకరించలేదు అనేటువంటి విషయం మరి జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఈ యొక్క మొదటి పురాణంలో అగ్ని పురాణంలో ఏం చెప్పారో వాయు పురాణంలోనూ అదే సబ్జెక్ట్ వస్తుంది. వాయు పురాణంలో ఏం చెప్పారో బ్రహ్మాండ పురాణంలోనూ అదే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ కొత్తది ఎక్కడుంది? సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా పాతదే ఉంటుంది. సబ్జెక్ట్ అనేటువంటిది మారదు. విరాట్ పురుషుడు అనేటువంటి వాడు మారడు మారడు మారడు. ఆ విరాట్ తత్వం ఎప్పుడూ కూడా ఒకటిగానే ఉంటుంది. కనుక సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్కడ తీసుకున్నా కూడా, ఎందులో తీసుకున్నా కూడా, ఏ ఒక్క డిపార్ట్మెంట్గా గవర్నమెంట్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఫండమెంటల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. దాని తర్వాత రూల్స్ ఎన్నో మారుస్తూ ఉంటాం. ఇక్కడ అదేవిధంగా విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఒకడే. ఆ విరాట్ పురుషుడు గురించి చెప్పేటువంటివే ఈ వేదాలు. ఆ విరాట్ పురుషుడి తత్వాన్ని తెలుసుకోవాలని వాళ్ళ జీవిత కాలమంతా వెచ్చిస్తే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి అంటే ఖట్ ఉపనిషత్తు, ఇది చాలా కఠినమైనటువంటి ఉపనిషత్తు అని చెప్పేసని ఒక మహాముని చెప్పుకొచ్చాడు. ఒక మహాముని ఏం చెప్పారంటే, ఒక మహర్షి మాండికోపనిషత్తు అన్నాడు. మాండకము అంటే కప్ప తాలూకు పొట్ట ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉపనిషత్తు అంత కష్టమైనదిరా బాబు. ఈ ఒక్క వేదం గురించినటువంటి విషయము
ఈ యొక్క వేద పురుషుణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది చాలా దుస్సాహసమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని మాండుకోపనిషత్తులో చెప్పబడుతుంది. అలాగే ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు ఉన్నాయి, 7వ ప్రశ్న ఉద్భవించలేదు. ఆ 6 ఆ యొక్క గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తారంటే, మీరు ఇంతవరకు చదువుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, విన్న విషయాలు, కన్న విషయాలు అన్నీ మీరు ఒక సంవత్సర కాలం బయటపడేయండి. ఈ ఒక్క సంవత్సర కాలంలో నేను చెప్పింది మాత్రమే మీరు వినండి. అప్పుడు మాత్రమే మీకు ప్రశ్న అనేటువంటిది ఉద్భవిస్తుంది తప్పితే అడ్డతిడ్డమైనటువంటి ప్రశ్నలు కాదు ఉద్భవించవలసినది అని చెప్పేసి చెప్పటం మూలంగా ఆ ఒక్క మహామునులు ఆయనకి సేవ చేస్తూ ఒక సంవత్సర కాలం ఉన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న చొప్పున 6 శిష్యులకి 6 ప్రశ్నలే ఉద్భవించాయి. దీన్ని ప్రశ్నోపనిషత్తు అంటారు. ఇది వాళ్ళ జీవిత కాలంలో వచ్చినటువంటి ప్రశ్నలు, ఇది అడ్డతిడ్డంగా వచ్చినటువంటి ప్రశ్నలు కాదు. అలాగే జాబాలికోపనిషత్తు అని ఉంది. ఆ జాబాలి అనేటువంటి అతను, ఆ జాబాలి అడుగుతాడనమాట వాళ్ళ తల్లిని. ఆ గురువుగారు అడుగుతారు, బాబు మీ తండ్రి ఎవరు అని చెప్పేశాను. ఆ జాబాలి అనేటువంటి ఆ మహర్షి వచ్చి ఆ యొక్క తల్లిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అమ్మా నా తండ్రి ఎవరు అని చెప్పేసని అడుగుతాడు. ఆ అడిగినప్పుడు ఆ జాబాలి అనేటువంటిది ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి పేరు. ఆవిడ చెప్తుంది, నేను 7 ఇళ్లలో నేను పని చేసేదాన్ని, ఒక పని మనిషిని. ఈ 7 ఇళ్లలో ఎవరో ఒకరు మాత్రము నీకు తండ్రి. ఎవరు తండ్రి అనేటువంటి విషయానికి, నీ జన్మ కారణానికి ఎవరు కారణభూతుడు అనేటువంటి విషయాన్ని నేను నీకు చెప్పలేను. కానీ మొత్తానికి ఈ 7 నేను పనిచేస్తాను కాబట్టి ఈ 7 ఎవరో ఒకళ్ళు మాత్రమే నీకు తండ్రి అని చెప్పేసి ఆవిడ చెప్పటం జరుగుతుంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి. ఆ ఒక్క స్త్రీ 7 పనిచేశాను, 7 ఎవడో ఒకడు నీ తండ్రి అని చెప్పితే మనకున్న పరిజ్ఞానంలో అది సానిద, వేశ్య, లేకపోతే ఎవరు కనిపిస్తే వాళ్ళ పక్కలో పడుకునేటువంటిదా? ఈ విషయాన్ని కొడుకుతో చెప్తుందా? ఈ కొడుకు వెళ్ళి వాళ్ళ గురువుగారికి చెప్తారా? ఈ విషయాన్ని విశదీకరించమనండి ఈ యొక్క ప్రవచకుల్ని. నేను తర్వాత దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ ప్రశ్నగానే ఉంచాలి కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే ఉంచుతున్నాను. కనుక ఇటువంటి విషయ పరిజ్ఞానము లేనటువంటి వీళ్ళు ఏమి ప్రవచనం చేస్తారు? వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి మనకు అర్థమవుతాయి? అక్కడ ఎవరో ఒక పొలిటికల్ స్త్రీ ఎవరన్నా కూర్చుందంటే ఆవిడ వెంటనే ఏమంటుందంటే, ఇది పురుష అహంకారము, స్త్రీని 7 పక్కలో పడుకోబెట్టి ఇటువంటి ప్రవచనం చెప్పి స్త్రీలను అవమానపరిచాడు అని చెప్పేసని ఒక ఉద్యమాన్ని తీస్తుంది. కానీ ఆవిడ ఎప్పుడన్నా చదివిందా జాబాలికోపనిషత్తు? ఆ జాబాలికోపనిషత్తులో అసలు ఆ ఒక్క మహాముని తన జీవిత కాలం అంతా కష్టపడి ఆ జాబాలికోపనిషత్తు అనేటువంటిది రాశాడు. మరి ఇక్కడ వాల్మీకి గారు తన జీవిత కాలం అంతా కష్టపడితే ఒక్క రామాయణం రాయటానికి ఆయన తాలూకు జీవితం సరిపోలేదు, ఒక యుగం సరిపోలేదు. త్రేతాయుగం అనేటువంటిది ఆయనకి సరిపోలేనటువంటి విషయం. కానీ ఇక్కడ ఈ వ్యాస మహాముని, వ్యాసో నారాయణో హరి అని చెప్పిన ఒక తోక తగిలించేశారు. ఈ తోక తగిలించడం మూలంగా ఒక గొర్రెతో పాటు 100 గొర్రెలు వాటి వెనకాతలే పరిగెడుతున్నాయి అన్నటువంటి పరిస్థితిలాగా ఏర్పడిపోయి భారతాన్ని రాశారు. కథ చెప్పలేకపోయారు, వేదాన్ని నిర్వచించలేకపోయారు. భాగవతాన్ని రాశారు, భాగవతంలో కూడా కథలుగా చెప్పగలిగారు. కానీ ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఎంతవరకు వేదానికి అన్వయించబడుతోంది,
ఇది వేదశాస్త్ర నిర్మూలన అంటే వేదశాస్త్రాన్ని నిర్వచించగలిగినటువంటి సబ్జెక్టా అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వేదవ్యాసుల వారు చెప్పలేకపోయారు. పోనీ అక్కడితో కూడా ఊరుకున్నారా అంటే ఊరుకోకుండా తన అజ్ఞానాన్ని ఈ యొక్క అందరి మీద ఈయన ప్రసరింప చేయడానికి అన్నట్టుగా 18 పురాణాలని రాయటం జరిగింది. ఈ 18 పురాణాల్లో కూడా ఏం చెప్పారు అంటే, వాయు పురాణంలో ఏం చెప్పారు అదే అగ్ని పురాణంలో చెప్పారు, అగ్ని పురాణంలో ఏం చెప్పారు మిగిలిన బ్రహ్మాండ పురాణంలో అదే చెప్పారు. ఇలాగ ఒక పురాణంలో సబ్జెక్టుని 18 పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. పేర్లు మాత్రం మారుతున్నాయి తప్పితే వస్తు పరిజ్ఞానం ఒకటే అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టుకోవాల్సిన విషయము. ఇటువంటి దాన్ని పట్టుకుని మేము పురాణాలు చదివేశామండి, 18 పురాణాలు మేము చదువుతున్నామండి, మాకు పురాణ ఇతిహాసాలన్నీ కూడా కంఠోపాఠంగా వచ్చాయండి అని చెప్పేటువంటి ప్రవచకులకి ఎంతవరకు సబ్జెక్టు మీద పరిజ్ఞానం ఉంది? వ్యాసుడికే లేదు, అక్కడ వ్యాసుడే నిర్వచించలేదు. ఇక్కడ ఆయన రాసినటువంటి ఎంగిలి మతుకులు తిన్నామన్నట్టుగా ఆయన రాసినటువంటి పురాణాలు చదివినటువంటి వీళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి మనం వినాలి. ఒక ఉదాహరణ, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ లలితా శాస్త్రము అనేటువంటిది వేద విభాగంలో నుంచి వచ్చింది కానీ వేదంలో నుంచి రాలేదు. అలాగే మనం చదువుతున్నటువంటి విష్ణు సహస్రము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విష్ణు సహస్రాన్ని మహాభారతంలో భీష్ములు వారు అంపశయ్య మీద పడుకుని తన చివరి కాలంలో ఆ ఒక్క విష్ణువుని స్తోత్రం చేస్తూ ఆయన ఆ విష్ణు సహస్రాన్ని ఆ ఒక్క భారతంలో చెప్పటం జరిగింది ఈ వేదవ్యాసుల వారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటిది. ఇది వేదంలో నుంచి రాలేదు, వేదం డైరెక్ట్గా విష్ణు సహస్రాన్ని చెప్పలేదు, ఇది భారతంలో నుంచి వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఒక సబ్జెక్టు ఈ యొక్క విష్ణు సహస్రము అనేటువంటిది. కనుక ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య కొందరు అజ్ఞానులు అనాలో జ్ఞానులు అనాలో వాళ్ళకి నాకు తెలియదు, విరాట్ పురుషుడుగా కనీసం ఆ ఒక భగవద్గీతలో కూడా కులాలు ఎక్కడా చెప్పలేదు, వర్ణాన్ని గురించి చెప్పారు. విరాట్ పురుషుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మంత్ర విభాగం ఎవరి చేతిలో ఉంటుందో, మంత్రతంత్ర శాస్త్రాన్ని ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది తప్పితే ఈ వర్ణం వాడు నేర్చుకోకూడదు, ఆ వర్ణం వాడు నేర్చుకోకూడదు, ఈ కులం వాడు నేర్చుకోకూడదు, ఆ కులం వాడు నేర్చుకోకూడదు, వీళ్ళు స్త్రీలు పలకకూడదు అనేటువంటి ఇలాంటి విషయాన్ని ఎక్కడా కూడా అంటే ఇది వేదం చెప్పలేదు. జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి గార్గి స్త్రీ ఆవిడ ప్రశ్నించింది యాజ్ఞవల్కుణ్ణి, ఈ యొక్క మనిషి మరణించిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఒక స్త్రీ ప్రశ్నించింది అంటే ఆవిడ మేధా సంపత్తి ఎంతవరకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిజ్ఞానంలోకి తీసుకోవాలి. ఇటువంటి పరిజ్ఞానం లేనటువంటి కొందరు మూర్ఖులు ఈ మధ్యన ఒక కథని ఈ యొక్క ఫేస్బుక్లోను తర్వాత ఈ యొక్క మీడియాస్లోనూ వీళ్ళు ప్రసారం చేస్తూ భీష్ముల వారు తన నిర్యాణ కాలంలో ఆ కృష్ణ పరమాత్మను అడిగారట. ఏమనయ్యా అంటే, మహానుభావ, నాకు మళ్ళీ నేను ఈ ఒక మరణించిన తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టేటువంటి ఆ ఒక్క జన్మని నాకు ప్రసాదించు, బ్రాహ్మణుడిగా పుట్టేటట్టుగా అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ భగవాను అడిగారట. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటేట, మహానుభావ, ముందు నాకే గతి లేదు, నేనే ఏ శంకా నాక లేకుండా కూర్చున్నానట్టుగా నేనేమో
యదుకులంలో పుట్టాను, ఇలాంటి వాడిని నేను, నీకు బ్రాహ్మణ తాలూకు జన్మ నేనెక్కడి నుంచి ఇస్తానయ్యా, నేనే ఇంత జ్ఞానినే నుండి నేనే బ్రాహ్మణ దీంట్లో పుట్టలేదు అని చెప్పేటువంటి ఈ అజ్ఞానమైనటువంటి కథని ఈ గొర్రెలు అనేటువంటి ఈ మూర్ఖులు చెప్పటం మూలంగా దుష్ప్రచారం జరుగుతోంది. వర్ణ నిర్ణయం జరిగింది కానీ కుల నిర్ణయం ఎక్కడా కూడా చేయలేదు. వేదం ఎక్కడా కూడా ఏ కులం గురించి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేయలేదు. ఎవరు క్షేత్ర ధర్మాన్ని కలిగి ఉంటారో వాళ్ళు క్షత్రియులు. ఎవరు మంత్రశాస్త్ర ధర్మాన్ని కలిగి మంత్రశాస్త్రాన్ని అరణ్యకాలని వీటిని వాళ్ళు వల్లెవేసి వాటిని నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు, వాళ్ళు మాత్రమే బ్రాహ్మణీకానికి అర్హులు అని చెప్పారు. కుల నిర్ణయము, వర్ణ నిర్ణయము ఎక్కడా కూడా విరాట్ పురుషుడి తాలూకు దీంట్లో కానీ వేదంలో కానీ ఏ ఒక్క దగ్గర కూడా చెప్పలేదు. స్వార్థపరుల తాలూకు స్వార్థంలో నుంచి ఇవి పుట్టుకొచ్చి అపభ్రంశం చెంది ఇవి ఎంత అధోగతి పాలైపోతున్నాయంటే సనాతన ధర్మము అని అంటారు, సనాతన మతం అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ సనాతనానికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా వీళ్ళు దాని గురించి విశ్లేషించలేరు. ఒక పిప్పలాయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చెప్పగలరా? ఒక పిప్పలాయనుడు అనేటువంటి వాడు ఎటువంటి కఠోరమైన తపస్సు చేసినప్పుడు ఆ పిప్పలాయనుడి దగ్గరికి ఆ 6 శిష్యులు వచ్చి పోలో మనకు 100 మంది శిష్యులు వేసుకుని ఒక మైక్ పట్టుకుని ఆయన ఏమి పాఠాలు చెప్పలేదు. ఆయన జీవితకాలంలో ఆయన పాఠాలు చెప్పింది 6 శిష్యులు చెప్పారు. ఆ 6 శిష్యులు కూడా ప్రశ్నోపనిషత్తు అనేటువంటి దానికి మూల కారణమయ్యారు. ఈ యొక్క జీవరాశి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జీవరాశులు ఎక్కడికి వెళ్తాయి అనేటువంటి ఈ ప్రశ్నలని వాళ్ళు ఆ ఒక పిప్పలాయనండి అడగటం జరిగింది. ఇలాంటి విషయం ఏదైనా ఒక ఎన్టీఆర్ స్టేడియంలో కూర్చుని ఎవరో ఒక గొప్ప ప్రవచకుడు బ్రహ్మశ్రీలో ఉదరశ్రీలో కలిగినటువంటి వాళ్ళు ఉండి మనం ఏదైనా ఆయన అడిగి ప్రశ్నిద్దామనుకుంటే ఈ గొర్రెముకంతా కలిసి ఆయన నువ్వు ప్రశ్నిస్తావా, నీకేం తెలుస్తుంది అని చెప్పేసని మన కనీసం మాట్లాడటానికి కూడా మైక్ వేయకుండా మన చేతుల్లోంచి గుంజుకుని అంతమంది సభలో మనని అవమానపరచడానికే చూస్తారు. ఆయన ఏదో గొప్పవాడు, ఆయన ఏదో చాలా మెళ్ళో దండలేసుకుని కూర్చున్నంత మాత్రం చేతన ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ గొర్రెల్లాంటి ఈ కింద కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా వింటూ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇలాగుంటాయి. కనుక ఆయనకు వచ్చిందేంటి అసలు సబ్జెక్టు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? తెలిసి తెలవనటువంటి పూర్తి సబ్జెక్టే తెలియలేనటువంటి విషయ పరిజ్ఞానం లేని వేదవ్యాసుడు రాసినటువంటి 18 పురాణాలను పట్టుకుని ఆయనకేమో సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఆ పురాణాలని పట్టుకుని ఈ ఒక ప్రవచకుడు మాట్లాడుతున్నాడు, అంత తప్పితే వేరేది ఇంకేం మాట్లాడలేదు. ఆయన మాట్లాడేది ఏంటంటే ఆయనకే అర్థం కాలేదు, వేదవ్యాసుడు వరకే. ఏం చెప్తున్నాను, ఏం జరుగుతోంది, ఈ వేదం గురించినటువంటి విశ్వ పరిజ్ఞానం ఏంటి అనేటువంటి ముందు ఆయనకు అర్థం కాలేదు, వేదవ్యాసుల వరకే. ఆయనకు అర్థం కాక భారతము, భాగవతం, హరివంశము ఇలా కనిపించినవన్నింటివి కూడా పేర్లు పెట్టుకు రాసుకొచ్చి ఆ సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేసి ఆయన పడ్డ కష్టానికి అసలు ఇంకోళ్ళైతే జాలి చూపించవలసిన పరిస్థితి. అందుకే ఆ భగవంతుడు కూడా జాలి చూపించి ఏం చేశాడు అంటే వ్యాస నారాయణ హరి అనేసాడు. ఇంకంతకన్నా ఇంక చేయలేడురా బాబు అని చెప్పేసి అని ఏం చేస్తాడు, సివి రామన్ అనేటువంటి ఈయన లెక్కల ఎగ్జామినేషన్కి వెళ్తే ఒక లెక్కను పట్టుకుని 10 విభాగాలుగా అన్నట్టుగా 10 రకాలుగా చేయటం ప్రారంభించాడు. ఈయన ఎప్పుడు చూసినా కూడా ఒక మ్యాథమెటిక్స్ పరీక్ష వచ్చి కృతార్థులేకపోయేవాడు. ఇక అప్పుడు ఆ ఒక్క యాజమాన్యము అనేటువంటి ఆ పరీక్షలు నిర్వహించేటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈయన జన్మలో ఈయన పాస్ కాడు, ఈ ఒక 10th క్లాసో ఎస్ఎస్ఎల్సియో లేకపోతే 8వ తరగతో 10వ తరగతో కనుక ఈయన్ని మనం పాస్ చేసేద్దాము. ఎందుకంటే ఒక లెక్క తీసుకుని ఈయన ఎలా 10 రకాలుగా చెయ్యాలి
అంటే ఫండమెంటల్ ఆఫ్ రూల్స్లో ఎలాగుంది, 10 రకాలుగా ఎలా చేయొచ్చు అనేటువంటి ఇంత గొప్ప విషయాన్ని చెప్పేవాడు. వీడు ఎప్పటికీ కూడా ఇక పాస్ కాలేడు అని చెప్పేసరి వాడిని పాస్ చేసేసి ఆయన ఒక మహానుభావుడి కింద చేసేసారు. ఆ చేయటం వల్ల సివి రామన్ అనేటువంటి ఆయన ఎంతో గొప్ప మహానుభావుడు అయిపోయి మ్యాథమెటిక్స్లో ఎంతో గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. అదే మాదిరిగా ఈ యొక్క వేదవ్యాసుల వారికి కూడా ఇంకేం చేశారంటే, ఈయన భారతం దగ్గర నుంచి ప్రారంభిస్తే భాగవతం దగ్గర నుంచి ప్రారంభిస్తే బ్రహ్మాండ పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణం, మార్కండేయ పురాణం, ఏ పురాణం కనిపిస్తే ఆ పురాణానికల్లా పేరు పెట్టేసుకుని ఏదో ఒకటి రాస్తారంటగా రాసేసేటప్పటికీ ఆఖరికి ఆ భగవంతుడు కూడా విసుగు చెందో లేకపోతే ఇక తప్పదురా నాయన అనుకును వ్యాసో నారాయణో హరి అనేసాడు. ఇంకోళ్ళు ఎవరు కూడా దాని మీద మాట్లాడటానికి అధికారం లేకుండా రూలింగ్ ఇచ్చేశారనేటువంటి పరిస్థితిలాగా చేసుకొచ్చారు. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఈవేళ నేను ఈ నారద సూత్రానికి తగినటువంటి ఏ ఒక్క సూత్రాన్ని కూడా నేను ఇక్కడ చెప్పకుండా ఈ యొక్క ఇంట్రడక్షన్ మీదే నేను ఎందుకు మాట్లాడాను అంటే, ఈ యొక్క నారద భక్తి సూత్రాలు అనేటువంటివి ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ రూల్స్. ఈ ఫండమెంటల్ అంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అనేటువంటిది ఏంటంటే, మీకు మొట్టమొదట భక్తి అనేటువంటిదే రాకుండా భక్తి లేని పూజ పత్రి చేటు అని చెప్పేసి అంటారు. భక్తే తెలియకుండా బండిలు అన్నట్టుగా తీసుకొచ్చి గులాబీ పూలతోనూ మల్లెపూలతోనూ దేంతో మీరు ఎన్ని గంటలు పూజ చేసినా ఆ పూజకి ఫలితం ఏమిటి? దేని గురించి చేసినట్టు ఇన్ని గంటలు వృధా చేసుకున్నారు తప్పితే అందులో మీకు వచ్చేటువంటిది వీసవంతెత్తు కూడా పుణ్యం ఏమాత్రము లేదయా అని చెప్పేసని ఈ నారద మహాముని తాలూకు ఫండమెంటల్గా ఉన్నటువంటి నారద భక్తి సూత్రాలని మీరు ఏ రోజైతే అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారో ఆ తెలుసుకున్నటువంటి రోజునాడు మీ జన్మల చరితార్థం అవుతాయి. అంతేగాని ఈ పురాణాలు 18 పురాణాలు చదివేసి మాకేదో మోక్షం వచ్చేస్తుంది అని అంటే మోక్షం ఎవరికి ఊరికే రాదు, ఎవడు కోరుకోలే. ఆ గజేంద్రుడికి కూడా ఆ మహావిష్ణువు వచ్చి ఆ మొసలి నుంచి విడిపించినప్పుడు మోక్షం ఉత్తినే వచ్చేలేదు. ఆ ఒక మొసలికి సంహరించి ఆ ఒక కాలు బయటకి తీసిన తర్వాత మాత్రమే కొంతకాలానికి వచ్చింది మోక్షం, తప్పితే వెంటనే మోక్షం రాలేదు. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. కాబట్టి వేదవ్యాసుల వారు కూడా అందుకే చాలా తెలివిగా ఒక విషయాన్ని చెప్పారు. ప్రతి కథలో కూడా ఆయన ఇలాంటి విషయాలు చెప్పుకొస్తూ భాగవతాన్ని రాసుకొచ్చారు. మీరేదో మోక్షం అంటే మాకేదో ఇలాగ టక్మని చేతిలోకి వచ్చేస్తుంది అనుకోనేమో, లేదు. ప్రహ్లాదుడు అంత కష్టపడ్డాడు, ధ్రువుడు ఇంత కష్టపడి ధ్యానం చేశాడు, ఈ గజేంద్రుడు జంతువు అయినా వీడు ఇలా చేశాడు అని ఇలాంటి కథల్ని కనీసం ఈ గుర్రెలైనటువంటి ఈ అజ్ఞానులకు చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ప్రియమైన ఆత్మబంధువులారా, భారతాలు భాగవతాలు లేకపోతే రామాయణం గురించి మాట్లాడకూడదు. ఈ వేదవ్యాసులు వారు రాసినటువంటి సాహిత్యం మీద వీళ్ళు ఏదో చేసేస్తే మాకేదో మోక్షం వస్తుంది అని అనుకోవటము ఇది ఉత్తి భ్రమ అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే 8వ సూత్రంలో ఈ నారద మహాముని ఏం చెప్తున్నారంటే, నిరోధస్తు లోక వేద వ్యాపారన్యాస. ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులన్నింటినీ మీరు పరిత్యజించి ఈ లోక వ్యాపారాలన్నింటినీ కూడా, అంటే వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో వాటన్నింటినీ కూడా మీరు తొలగించుకున్న రోజు మాత్రమే, నిరోధించగలిగిన రోజు మాత్రమే నిరోధస్తు అంటే మీరు అడ్డగించండి. వీటిని అడ్డగించండి. లోక వేద వ్యాపారన్యాస. ఈ లోకంలో జరిగేటువంటి ఈ దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా
మీరు నిరోధించగలిగి అడ్డుకోగలిగిన రోజు మాత్రమే భక్తి అనేటువంటిది మీకు కలుగుతుందయ్యా అన్నటువంటి విషయాన్ని ఇక్కడి నారద మహాముని నొక్కి వక్కాణిస్తూ 8వ సూత్రంలో చెప్పటం జరుగుతుంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఎంతో నేను దీన్ని కుదించి నేను ఈ సూత్ర ప్రమాణాలని సూత్రంగానే మాట్లాడాలి, ఎక్కువగా విపులీకరించకూడదు అనుకుని చెప్పేసని కూర్చునేటప్పుడు అనుకుంటాను. కానీ ఆ అయ్యప్పని స్మరణ చేస్తూ ఎప్పుడైతే నేను ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నానో ఆ ప్రారంభించేటప్పటికి ఆ నారద కరుణతో ఇది అనుకోకుండా ఇంత దూరం అనేటువంటి సాగుతోంది. కాబట్టి మీరు అన్యథా భావించక దీని యందు శ్రద్ధ వహిస్తారని అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.